దీంట్లో పెరాలసిస్ కూడా వస్తుందంట మధ్యలో ట్రీట్మెంట్ అవుతున్న మధ్య. అమ్మ ఇట్లా చనిపోవడం అయితే అయింది. హాయ్ హలో. యాక్చువల్లీ నేను ఈ వీడియో చెయ్యొద్దు అని అనుకున్నాను, కానీ ఎందుకు అసలు చేయొద్దు, ఈ వీడియో పెట్టకూడదు అని చెప్పేసి అనుకునే టాపిక్ మీద. బట్ నేను ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఉంది. మనం చిన్నగా హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చింది, ఇయర్ పెయిన్ వచ్చింది అని అంటే అందరూ మనం చాలా లైట్ తీసుకుంటాము. బట్ అది లైట్ తీసుకోవచ్చు, అది ప్రాణం కూడా తీస్తుంది. సో అదే నేను ఇప్పుడు ఫేస్ చేశాను. అది నేను మీతో షేర్ చేసుకుని, అంటే మన ఇంట్లో ఎవరికైనా సడన్గా అలా అయినప్పుడు అంటే సిమ్టమ్స్ మీకు తెలుస్తుంది, సో అలర్ట్ అవుతారు అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ రీసెంట్గానే మా మదర్ చనిపోవడం జరిగింది. అది రీజన్ కూడా, సో ఫీవర్ వచ్చింది, ఫీవరే కదా టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పేసి అని అనుకున్నాం. అలాగే ఆ ఫీవర్ వచ్చిన వెంటనే టాబ్లెట్ వేసుకుంది మమ్మీ, తగ్గిపోయింది. వెంటనే ఇయర్ పెయిన్ అని చెప్పేసి అన్నది. ఇయర్ పెయిన్ అనగానే మనం యాక్చువల్లీ చిన్నగా ఇయర్ పెయిన్ అనగానే ఫస్ట్ ఇంటికి డాక్టర్ చూపిస్తాం కదా, సో అలాగే చూపించి ఇన్ఫెక్షన్ అన్నారు. సో చీమి కొంచెం లైట్గా ఇది అవుతున్నది. సో సరే అని చెప్పేసి అది వేసుకుని నెక్స్ట్ డే మా అమ్మ ఫోన్ చేసి ఇయర్ పెయిన్ అమ్మ అన్నది. సరే హాస్పిటల్కి వెళ్ళు అంటే, లేదు చూపించుకున్నా, అది డ్రాప్స్ వేసుకున్నాను తగ్గిపోయింది అని చెప్పేసి అని అన్నది. సో ఫీవరు తగ్గిపోయింది, 10 days బ్యాక్ వచ్చింది ఫీవరు. అండ్ ఈ ఇయర్ పెయిన్ కూడా నెక్స్ట్ డేకి వెంటనే అదే చూపించుకున్న వెంటనే తగ్గిపోయింది. మెయిన్ చేసిన తప్పు ఏంటి అంటే, జస్ట్ ఇయర్ పెయినే కదా, ఫీవరే కదా అని చెప్పేసి మా అమ్మ చాలా నెగ్లెక్ట్ చేసింది. బట్ ఆ ఇయర్ పెయిన్ కూడా అంత పెయిన్ అని ఇది లేదు మా అమ్మకు. లేదు అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్తుండేది. బట్ అలాంటి చిన్నవి మనం ఇచ్చేయకూడదు. అదే ఆ ఇయర్ పెయినే మొత్తం అది ఏమైంది అంటే, బ్రెయిన్ అంతా బ్యాక్టీరియా వచ్చేసింది. మొత్తం బ్రెయిన్ లోపట ఇంకో లేయర్ ఉంటుంది, అంటే దాని లోపలికి కూడా వెళ్ళిపోయింది. సో బ్యాక్టీరియల్ ఎమెంజైటిస్ అని చెప్పేసి అంటారు దాన్ని. సో తెలుగులో వచ్చేసి మెదడువాపు జ్వరం. అది చాలా తక్కువ, బట్ ఇప్పుడు వస్తున్నాయి. ఎప్పుడో చిన్నపిల్లలకి వచ్చాయంట, ఎప్పుడో 20 years బ్యాక్ వచ్చాయంట. బట్ మా టైం బాగాలేదని అనుకోవాలో లేదంటే అన్నీ కలిసి వచ్చేసినాయి. సో అది యాక్చువల్ అది ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అని చెప్పేసి నేను మీకు చెప్తాను. ఎందుకంటే మీరు రేపొద్దున ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరో ఫేస్ చేయొద్దు, ఎవరికి రావద్దు అని చెప్పేసి. సో అందుకని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ ఈ మెదడువాపు జ్వరం అనేది ముందు మనకి సిమ్టమ్స్ చూపిస్తుంది అంటే, అది ఫీవర్గా కానీ ఇలా ఇయర్ చీమల రావడం అలాగా. సో మనకి యాక్చువల్ ఫీవర్ వచ్చిందని ట్యాబ్లెట్ వేసుకుంటాము. సో ఇయర్ పెయిన్ అంటే అది కూడా ఫస్ట్ మనం ఇంటికి ట్రీట్ చేసిన తర్వాత ఇయర్ డ్రాప్స్ వేసుకున్న తర్వాత ఇచ్చేది. సేమ్ అమ్మ అలా చేసింది. ఫ్రైడే కాల్ చేసి, ఫ్రైడే అంతా బాగానే ఉందమ్మా అన్నది. వన్ డే ఈ డ్రాప్స్ వేసుకోగానే టాబ్లెట్ వేసుకోగానే తగ్గిపోయినాయి అవి. ఫ్రైడే కాల్ చేసి మాట్లాడింది 1 hour వరకు. ఫ్రైడే బాగానే ఉంది. ఇంకా సాటర్డే అనుకుంటా, సాటర్డే నైట్ ఫుల్ వామిటింగ్స్. 12 ఆ టైం కల్లా. మార్నింగ్ డోర్ కొడుతుంటే ఓపెన్ చేయట్లేదు, అప్పుడు కాన్షియస్లో లేదు మా అమ్మ. సో గట్టి కొట్టేసరికి అప్పుడు ఓపెన్ చేసింది. దట్టు ఇంకోటి ఏంటంటే, ఆ రోజు నైట్ టమాటో ఎగ్ తిన్నదని చెప్పేసి అది వాంతులేని అలా అనుకున్నాం. మాకు టైం అట్లా కలిసి వచ్చేసింది. అంటే ఇది అని చెప్పేసి అనుకోకుండా టమాటా అరగకపోవడం వల్ల అని చెప్పేసి, ఎందుకంటే వాంతులు చేసుకుని మొత్తం టమాటా ఇవన్నీ బయటకు వచ్చేసినాయి. సో అది యాక్చువల్ అమ్మకి సివియర్ స్టేజ్లో ఉందన్నమాట. సివియర్ స్టేజ్లో ఉన్నందుకు ఇంకా వాంతులు అలా వచ్చినాయి. మార్నింగ్ చూసేసరికి తెల్లారితే సండే, ఆ డోర్ ఓపెన్ చేశారు. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరూ ఇంటికి వచ్చారు. తెల్లారితే సండే హాస్పిటల్లో డాక్టర్స్ వీళ్ళు ఉంటారు. హాస్పిటల్ ఓపెన్ చేసి ఉండే డాక్టర్స్ వీళ్ళు ఉన్నారు కదా. సో ఇంకా సరే, ఇంకా నైట్ ఇంకా అమ్మ పెద్దమ్మ వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. మళ్ళీ సండే నైట్ సేమ్ సాటర్డే నైట్ ఏ విధంగా అయితే వాంతులు 12 ఆ టైంకి వచ్చినాయో, సేమ్ అలానే షివరింగ్ అయిపోయి
సేమ్ వాంతులు మళ్ళీ స్టార్ట్ అయినాయి అంట. ఇంక సరే అని చెప్పేసి దాని ముందు రోజు బాగాలేదు కదా, డాక్టర్ని తీసుకొస్తే సెలైన్ వేసారు. సడన్గా షుగర్ పెరిగిపోయింది, 480కి వెళ్ళిపోయింది షుగర్ లేదు మా అమ్మకి. ఇంకా షుగర్ సడన్గా వెళ్ళిపోయింది. సో వెంటనే ఇంకా అది వేసి నార్మల్ అయింది. సండే హాస్పిటల్ లేదు. సరే ఇంక మండే తీసుకెళ్దామని చెప్పేసి అన్నారు. అప్పటికి మమ్మీ చాలా యాక్టివ్గా ఉంది. అయినా సరే సండే కూడా అంత వాంతులేని అంత ఇవన్నీ వేసుకున్న తర్వాత కూడా చాలా యాక్టివ్గా ఉంది. ఆ నైట్ అనుకుంటా, మళ్ళీ సండే నైట్ అన్నయ్య వాళ్ళు అక్కడే ఉన్నారు, పక్కనే ఉన్నారు. షివరింగ్ అయిపోయి వాంతులు చేసుకోవడం స్టార్ట్ అయింది. సేమ్ అదే టైంకి అర్ధరాత్రి ఇక్కడ. ఇంకా అర్ధరాత్రి ఇక్కడ వెంటనే 2కి అట్లా హాస్పిటల్ తీసుకెళ్ళాము. హాస్పిటల్ తీసుకెళ్ళిన 2-3 అనుకుంటా హాస్పిటల్కి అట్లా తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ టైం 4:30 అట్లా అవుతుంది. ఇంటికాంచి ఫోన్ చేసి మ్యాక్సిమం బయలుదేరితే బాగుంటుంది, సో అంటే మేబీ దేనికోసం మనం టెన్షన్ పడుతున్నారేమో అని చెప్పేసి అన్నారు. బట్ టెన్షన్స్ అంటే ఏమీ లేవు. మా అమ్మకి ఇస్తున్నదేమో పోనీ ఇంటి దగ్గర పోనీ నీతో అన్న మాట్లాడుతుంది కానీ. సరే వెంటనే ఆ రోజు నైట్ 4:30కి కాల్ వచ్చింది. 6 కల్లా మార్నింగ్ 4:30కి కాల్ వచ్చింది. 6 కల్లా ఇంక నేను బయలుదేరి వెళ్ళాను. ఇంకా అక్కడ దిగితే 7 అయిపోయింది. ఇంకా హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళి 4కి అట్లా వెళ్ళేసరికి 4 కల్లా వెళ్ళాను. బట్ అప్పటికి అమ్మ కాన్షియస్లో లేదు. అది ఇంక బ్రెయిన్ నుంచి బాడీకి సిగ్నల్ ఉండవు. పక్కన ఏం సౌండ్ వచ్చినా, ఆఖరికి ఉంటున్న జస్ట్ చైన్ ఉన్నా కూడా చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారంట. సో సేమ్ అమ్మ కూడా అదే చేసింది. సో హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత స్కాన్ చేయించడానికి సపోర్ట్ చేయలేదు, గట్టిగా కేకలేసేయడము అట్లా చేసింది. ఎందుకంటే అది చాలా సివియర్ స్టేజ్లో ఉన్నది. అది మేము కనుక్కోలేకపోయాము, అమ్మ కూడా కనుక్కోలేకపోయింది. ఎందుకంటే ఏమన్నా అట్లా స్టే ఉండిపోయింది, ఫీవరు ఇట్లా మన చిన్న సిమ్టమ్స్ అలా స్టే ఉండిపోయినాయి. చాలాసేపు అలా ఉన్నాయి అనుకో, 1 day 2 day అలా ఉంటే హాస్పిటల్ కన్నా వెళ్తుండేమో. సో వేసుకోగానే తగ్గిపోవడం వల్ల అంత అమ్మ పట్టించుకోలేదు. ఇంక మాకు అంత ఏం చెప్పలేదు. సో అయింది, హాస్పిటల్ తీసుకెళ్ళాము. అదంతా వెన్నులో ఫ్లూయిడ్ తీసేసరికి అది ఫ్లూయిడ్ అంతా చిక్కగా ఉన్నది. అప్పటికి సివియర్ స్టేజ్లో ఉన్నది. సో మనం ట్రీట్మెంట్ ఏది చేసినా కానీ వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు. చేతులకి పెట్టినవి అన్నీ పీకేసుకుంటుంది, వైర్లు ట్యూబ్స్ అన్నీ పీకేసుకుంటుంది. సో అది ఇష్టపడతలు. వాళ్ళు ఇంకా మత్తు ఇంజెక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. అమ్మ ఎన్ని డేస్ 5 days హాస్పిటల్లో ఉన్నట్టు, 5 days కూడా మత్తు ఇంజెక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. బట్ బయటకు వస్తుంటే అవన్నీ పీకేసుకుంటుందని. నేను వెళ్ళాను, మంగళవారం వెళ్ళాను. సో ఆమెతో నేను మాట్లాడలేకపోయాను. అండ్ ఆమె చూడలేదు. మేబీ ఆ సాటర్డే ఆమెతో మాట్లాడింది. ఏమి అంటే ఫీవర్ వచ్చిన, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఫీవర్ వచ్చిన, ఇయర్ పెయిన్ వచ్చిన లైట్ తీసుకోవద్దు ఫస్ట్ థింగ్. అండ్ 1 more thing, హెడేక్ వస్తుంది కదా అని చెప్పి అస్సలు లైట్ తీసుకోవద్దు. మేబీ అది కూడా దీనికి ఒక కారణం అని అనుకుంటున్నాను. అమ్మకి హెడేక్ అయి రావడం ఉండేది. హాస్పిటల్కి తీసుకెళ్ళి, నేను ఇక్కడికి వచ్చి ముందు 2 months బ్యాక్ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాను. స్కాన్ చేశారు, స్కాన్లో కూడా ఏం లేదు. ఇది ఒక 10 daysలో డాక్టర్స్ చెప్పడం ఏమి అంటే 10 to 15 days నుంచే ఇది వచ్చింది అని చెప్పేసి అని అన్నారు. దాని సిమ్టమ్స్ ఇయర్ పెయిన్ అండ్ ఫీవర్. అది కూడా జస్ట్ నార్మల్గా వచ్చినాయి అంతే. పెద్ద గట్టిగా వచ్చి ఎక్కువ ఫీవర్ అలా ఏం లేదు, అంతా నార్మల్ ఉన్నది. అన్నీ తగ్గిపోయినాయి కూడా. సో మనం పిల్లలకి కానీ ఇప్పుడు చాలామందికి ఇది వస్తుంది. మా అమ్మ చనిపోయిన కొన్ని డేస్కి ఇంకొకళ్ళకి కూడా సేమ్ ఇట్లానే వచ్చిందని చెప్పేసి విన్నాము. బట్ వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లోనే, అంటే వాళ్ళు వేరే టైప్ ఆఫ్ సేమ్ బిహేవ్ చేయడం అయితే సేమ్ అమ్మలానే బిహేవ్ చేశాడంట. సో వాడికి పట్టుకున్నారు స్టార్టింగ్ స్టేజ్లో. ఫ్లూయిడ్ తీసిన తర్వాత వాడికి తెలిసింది. సో హెడేక్ అని అనగానే జస్ట్ లైట్ తీసుకోకండి. ఫస్ట్ థింగ్ వెళ్ళి ఎంఆర్ఐ చేయించుకోండి. ఎంఆర్ఐ చేయించుకుంటే బ్రెయిన్లో ఏమున్నది అన్నది అంతా తెలుస్తుంది. సో ఎప్పుడు ఎలా, ఏ టైంలో ఎలా ఏమి ఇదవుతుందో తెలియదు. హెడేకే కదా, ఫీవరే కదా అని చెప్పేసి లైట్ తీసుకోవద్దు. సో నేను ఇది చేయడానికి మెయిన్ రీజన్, చాలామంది ఫీవరే కదా, హెడేక్ కదా అని అనుకుంటారు. సో ఫీవర్, హెడేక్, ఇయర్ పెయినే కదా అని అసలు అది లైట్ తీసుకోవద్దు.
మ్యాక్స్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి చూడండి. సో మనం చిన్నది అని అనుకుంటే అది మన ప్రాణం కూడా తీయొచ్చు. సో ఇంకా అమ్మది ఇంకా హాస్పిటల్లో అయితే మేము చేయలేమని చెప్పేసి అన్నారు. ఇంక రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అన్నారు. తర్వాత మళ్ళీ వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాము గుంటూరు. గురువారం తీసుకెళ్తే అడ్మిట్ చేసుకున్నప్పటికీ సివియర్ ఉంది, జస్ట్ లాస్ట్ హోప్ అని చెప్పేసి తీసుకెళ్ళాము. అప్పటికి కూడా లాస్ట్ ఇంకా వాళ్ళు 24 hours అన్నారు. గురువారం 5:30కి తీసుకెళ్ళాము. శుక్రవారం 5కి అట్లా మొత్తం బీపీ డౌన్ అయిపోయి 30కి పడిపోయింది బీపీ మొత్తం. ఇంకా హార్ట్ కూడా అప్పటికి అమ్మ ఊపిరి కూడా చాలా ఎక్కువ తీసుకోవాల్సిందని, కానీ 4 times స్టార్టింగ్ నుంచి అట్నే తీసుకుంటుంది. వెంటిలేటర్ మీదే ఉంచాము. ఇంకా వెంటనే బీపీ డౌన్ అయిపోయి అప్పటికి చనిపోయింది. నాకు అప్పటికి తెలియదు ఇట్లా చనిపోయింది అని. వీళ్ళు ఏదైతే ఇంకప్పటికి అదే కరెంట్ ఇది చేస్తారు కదా, సో అది చేసినా కూడా ఇంకా అది రియాక్ట్ కాలేదు. కానీ చాలా డేస్ ఇంకా అమ్మకి చేతికి ఎక్కడ కూడా నర్వ్స్ దొరకకపోతే లంగ్స్లో కూడా పెట్టారు సిలైన్లు. చాలా హెవీ పవర్ఫుల్ మెడిసిన్ ఇచ్చినా కానీ అది రియాక్ట్ కాలేదు. సో అది మొత్తం బ్రెయిన్ అంతా పట్టేసింది, లోపట్టుకు కూడా వెళ్ళిపోయి ఆ బ్రెయినే తక్కువ కొన్ని చోట్ల లోపలికి వెళ్ళిపోయింది. ఇలా ఉండి ఒక 4-5 ప్లేసెస్లో ఉంది, చుట్టూ బ్యాక్టీరియా పట్టేసింది. అదే ఆపరేషన్ చేస్తారా అంటే ఆపరేషన్ కూడా అవ్వదు, ఆపరేషన్ చేయలేము దానికి అని చెప్పేసి అది వైట్ కలర్లో పట్టేసి మొత్తం అంతా. అప్పటికి ఒక్కొక్కటి 1 by 1 ఇంకా అక్కడ తీసుకెళ్ళినారు. ఇంకా 1 by 1 అన్నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటా చెయ్యి కదలట్లేదు. దీంట్లో పెరాలసిస్ కూడా వస్తుంది అంటే మధ్యలో ట్రీట్మెంట్ అవుతున్న మధ్యలో చెయ్యి కదలట్లేదు. ఇంకా బ్లడ్లో కూడా ఇన్ఫెక్ట్ అయిపోయింది. బ్లడ్లోకి ఇన్ఫెక్ట్ అయిపోయినా నాకు తెలిసి ఇన్ఫెక్ట్ అయిన 2-3 hours కనుకుంటే ఇంకా అమ్మ ఇట్లా చనిపోవడం అయితే అయ్యింది. సో ఇలాంటివి మీరు నెగ్లెక్ట్ చేయకోకుండా కొంచెం ముందుగా జాగ్రత్త పడుతున్నప్పుడు మ్యాక్స్ అందరికీ ఇట్లాంటివి వస్తున్నాయి. సో మీరు ముందుగా ఇవన్నీ కానుకుంటారని చెప్పేసి చెప్తున్నాను. సో ఎంతేనండి, నేను జస్ట్ ఏంటంటే మీకు తెలియచేయాలి ఇలాంటివి వస్తున్నప్పుడు కొంచెం లైట్ తీసుకోరు అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను.